ఇప్పుడు రష్యాలో అనేక విగ్రహాలు దొరికినాయి. అండ్ ఇది ఈ గణేశుడి విగ్రహాలు దొరికినాయి, శివలింగాలు దొరికినాయి. అండ్ మీకు అమెరికాలో పెద్ద శ్రీచక్రమే కనిపించింది. ఏది యూనివర్స్ నుంచి, అది ఐ మీన్ ఆకాశంలో నుంచి పెద్ద శ్రీచక్రం. అసలు అంత శ్రీచక్రాన్ని అది ఎవడేశాడో ఎట్లేసాడో తెలియదు. ఇంకా ఇప్పుడు మీరు మయన్ సంస్కృతికి వెళ్తే మయన్ సంస్కృతిలో ఆల్మోస్ట్ మన రిచువల్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ ఇక్కడి నుంచి స్ప్రెడ్ అయి వెళ్ళినరా బాబు అని అంటే మన వాళ్ళు ఒప్పుకోరు కదా. ప్రాబ్లం అంతా ఏంటంటే మీది హిందూ ధర్మం గొప్పదంటున్నారు, మరి కేవలం ఇండియాకు మాత్రమే ఉంది ఎందుకు అని అంటే, ఏ హిందూ కూడా కత్తులు పట్టుకొని వెళ్ళి మతం మార్చలేదు. ఒరిజినల్గా ఈ విశ్వం అంతా కూడా హిందువులే. కలియుగ ప్రభావంతో వీళ్ళు మ్లేచ్ఛ మతాల వాళ్ళు కత్తులు పట్టుకొని ఎందుకు అమెరికాలో ఎంతమంది రెడ్ ఇండియన్స్ని చంపారు, సౌత్ ఇండియా మొత్తం, సౌత్ అమెరికా మొత్తం మార్చారు. ఆఫ్రికాలో నేటివ్ కల్చర్ ఏదైతే ఓల్డెస్ట్ అసలు లేరుగా వాళ్ళు లేరు. ఇరాన్ ఇరాక్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. ఈజిప్షియన్ కల్చర్ మొత్తం పోయింది. ఇప్పుడు నిలబడింది ఒకటే, సనాతనం ఒక్కటే. అట్లా కాదు సార్, నిన్న మొన్నటి దాకా ఎక్కడికో మనం అటెటో పోతున్నాం. మన పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, ఆఫ్ఘనిస్తాను హిందూ ధర్మానికి పెట్టని కోట. అక్కడ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈరోజు అక్కడ రాక్షస నివాసం. ఇప్పుడు అక్కడ బౌద్ధ ధర్మము ఉండింది, హిందూ ధర్మము ఉండింది. శివాలయాలు, అద్భుతమైన శివాలయాలు ఉండేవి సార్ అక్కడ. గాంధారి, మన కౌరవుల తల్లి గాంధారి ఆ దేశపు రాణి కదా, గాంధార దేశపు రాణి కదా, రాకుమారి. అంటే కలియుగం వస్తే ఇవన్నీ జరుగుతాయని ముందే ప్రెడిక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన గ్రంథాలలో ముందే రాసేశారు వీళ్ళు, ఇలా జరుగుతుంది కలియుగంలో అని. చాలామంది ఈ అంటే సూత్ సేయర్స్ అంటారు. ఇప్పుడు నోస్ట్రడామస్ కానీ వాళ్ళందరూ కూడా ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రిడిక్ట్ చేశారు కదా. సో ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని వీళ్ళే ప్రిడిక్ట్ చేయగలిగితే ఆనాటి వాళ్ళు రేపు జరగబోయే విషయాల్ని ప్రిడిక్ట్ చేయలేరా? సో సార్ నిజంగా ఈరోజు చాలా డెప్త్కి వెళ్ళి మాట్లాడారు సార్. అసలు బ్రహ్మం. కానీ దీనివల్ల తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే 33 కోట్ల మంది, 3 కోట్ల మంది, 33 రకాలు, ఇవన్నీ కాదు, ఉన్నది ఒక్కడే అనేది కన్క్లూజన్ మీకు ఇస్తాను సార్. బృహదారణ్యక ఉపనిషత్తులో ఋషి శిష్యుడు వీళ్ళ మధ్యలో సంభాషణ జరుగుతుంది. 33 రకాల దేవతలు అన్నారు కదా, ఎంతమంది అని మళ్ళీ అడిగితే తగ్గించుకుంటూ వస్తారు. 33 కాదు, 6, 3, 1.5, లాస్ట్లో ఎంతమంది దేవుళ్ళు చెప్పంటే ఒక్కడే అంటారు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది. సో దేవుడు ఒకడే, కానీ ఈ సృష్టిని నడిపించడానికి, ఎందుకంటే ఒక దేశాన్ని నడిపించే దేవుడు కాదు కదా, మొత్తం సృష్టిని నడిపించే దేవుడు కాబట్టి తనే అనేక విధాలుగా వ్యక్తమవుతూ ఉంటాడు. అంటే అన్ని చోట్ల ఉంటాడు, మనలో కూడా ఉన్నాడు. అందుకే మన శరీరంలో కూడా పంచభూతాలతో పాటు ఆత్మ, సూక్ష్మ శరీరము, అగ్ని, ఇవన్నీ కూడా ఆయనే. అందుకే ఈ అద్వైతం, అందుకే కదా ఆదిశంకరులు అన్నారు, అందరిలో ఉన్నాడయ్యా, నీలో నాలో కూడా ఉన్నాడు. అదే భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. సో అంతటా ఉన్న దేవుడికి, ఎక్కడో ఆకాశంలో కుర్చీ వేసుకొని కూర్చున్న దేవుడికి పోలికనే లేదు. సో అందుకే మనం ఈరోజు చూస్తే కుంభమేళాకి అనేక మంది ఎన్నో దేశాల నుంచి వస్తున్నారు. ఎందుకంటే నాలెడ్జ్ ఎక్కడుందో తెలుస్తుంది జనాలకి. పూర్వకాలంలో వీళ్ళు ఏం చేశారంటే గ్రంథాలని దాచిపెట్టారు. అంటే వేదాలు కాదు, వేదాలని మన వాళ్ళు ఎప్పుడు దాచలే, పురాణాలని దాచలే, బైబిల్ని వీటిని చదవకుండా దాచారు. కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావడం వల్ల
ఏది నిజమో అందరూ తెలుసుకోగలుగుతున్నారు కాబట్టి ప్రపంచంలో ఉన్న ఏ మతం వాడైనా ఈరోజు హిందూ గ్రంథాలని చదివితే ఇదే నిజము, ఇదే లాజిక్కి నిలబడుతుంది అని తెలుసుకొని కుంభమేళాకు వస్తున్నారు. వాడు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఏ జాతి వాడైనా సార్ వాడు సనాతనానికి జై అంటున్నాడు సార్. సార్ ఎవడైతే ఏంది సార్, ఇప్పుడు ఒక్కసారి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వాడు ఇప్పుడు మనం మొదట్లోనే అనుకున్నాం ఇది మానవ జాతి కోసం చెప్పింది, కానీ ఏదో పర్టికులర్గా హిందువుల కోసమో లేకపోతే ఇంకొకళ్ళ కోసమో చెప్పింది కాదు. సో మానవుడు అన్నవాడు ఎవడైనా సరే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, వాడు క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, జూ కానీ, ఇంకొకటి కానీ ఎవడైనా ఆ సత్యం ఎప్పుడైతే వాడికి అవగతం అవుద్దో ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుద్ది. ఖచ్చితంగా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు మొదలైంది. ఇది ఒక్క భారతదేశంలోనే కాదు సార్, ప్రపంచవ్యాప్తంగా మొదలైంది. అందుకనే ఇప్పుడు ఇస్కాన్లోకి ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు? అండ్ కొన్ని చిన్న చిన్న ఐలాండ్స్ని కొనుక్కొని వాటిని హిందూ దేశంగా ప్రకటించుకుంటున్నారు. అమెరికాలోనే ఒకటి ఉన్నట్టుంది. వాళ్ళకు కరెన్సీ, దట్ కరెన్సీ వాజ్ గుర్తింపు పొందిన కరెన్సీ. జ్ఞానాన్ని ఎవడు చదవగలరు సార్? జ్ఞానం మొత్తం సమసిపోతే మిగిలేదేంటి? అంధకారం. అప్పుడు కూడా జ్ఞానము అనే వెలుగు కావాల్సిందే. ప్రతి యుగంలో రాక్షసులు వస్తారు, జ్ఞానాన్ని నశింపజేయడానికి ట్రై చేస్తారు. అది కొద్ది రోజులు అణచగలిగిన జ్ఞానం ఎప్పుడూ దాచలేరు. ఋగ్వేదంలో వృత్తాసురుడు అని ఒక రాక్షసుడు ఉంటాడు సార్. ఆయన ఏం చేస్తుంటాడంటే జ్ఞానాన్ని కప్పి పెడతాడు. అందుకే వృత్త అనే పదానికి అర్థమైందంటే కప్పిపెట్టుట. సో జ్ఞానాన్ని ఎంతసేపు కప్పిపెట్టినా వృత్తాసురుడు మరణించాల్సిందే, జ్ఞానం బయటికి రావాల్సిందే. సో ఇది నిజంగా జ్ఞానం వెలుగు చూస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో మనం ఉండడం మన అదృష్టం. ఇలాగే ఈ వెలుగు భారతదేశం నుంచి ఈ జ్ఞానం అనేటటువంటి వెలుగు ప్రపంచం అంతా వ్యాపిస్తుందని మనం సంకల్పం చేద్దాం. అండ్ దానికోసం పాటుపడదాం.